టైమ్ ఎట్ ఆర్గానిక్ కార్యక్రమానికి స్వాగతం. ఆరోగ్యమే మహాభాగ్యం అని అంటారు, కానీ నేటి జీవన శైలిలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం పెద్ద సవాల్గా మారింది. అలాంటి సమయంలో ప్రకృతి ప్రసాదించిన ఓ గ్రీన్ పవర్ ఫుడ్ వీట్ గ్రాస్. చిన్న గడ్డిలా కనిపించే ఇది ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు అందిస్తుందనే నమ్మకం చాలామందిలో ఉంది. అసలు వీట్ గ్రాస్ అంటే ఏంటి, దీనివల్ల ఆరోగ్యానికి ఏ విధంగా ఉపయోగపడతాయి, ఇలాంటి విషయాలు ఈరోజు మన కార్యక్రమంలో ప్రత్యేకంగా తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు న్యూట్రిలైట్ న్యాచురల్స్ ఫౌండర్స్ అండ్ ప్రమోటర్ బెల్లంకొండ ప్రవీణ్ కుమార్ గారు. సో మరి ఈ గోధుమ గడ్డి గురించి ఇంకా చాలా ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయి. ఆ ఆరోగ్య రహస్యాలు ఏంటి, వీటిని ఎలా పెంచుతారో ఆయన అడిగి తెలుసుకుందాం. పదండి. నమస్తే ప్రవీణ్ గారు. నమస్తే అండి. సో ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు మీ వంతు ప్రయత్నం అయితే ఒకటి చేస్తున్నారు. సో దాన్ని ప్రజల ముందుకు తీసుకురావడానికి మేము ఇక్కడికి వచ్చాం. సో హైడ్రోపోనిక్ పద్ధతిలో మీరు గోధుమ గడ్డి పెంచుతున్నారు. సో అసలు ఏంటి హైడ్రోపోనిక్ అంటే ఏంటి? మెయిన్గా హైడ్రోపోనిక్ అంటే ఏంటంటే సాయిల్లెస్ కల్టివేషన్, మట్టి కానీ ఎటువంటి మీడియం లేకుండా పెంచడం. హైడ్రోపోనిక్స్ నార్మల్గా డిఫరెంట్ స్టేజెస్లో దాన్ని ఇచ్చేస్తుంటారు. ఈవెన్ ఇప్పుడు హైడ్రోపోనిక్స్లో చెట్లు, మామిడి చెట్లు కూడా పెంచేదానికి ఉంది. ఓకే. అయితే మేము ప్రజెంట్ చేస్తున్నది ఏంటి అంటే ఇది ఇనిషియల్ అంటే కిండర్ గార్డెన్ ఆఫ్ హైడ్రోపోనిక్స్ అని చెప్పుకోవచ్చు. ఆ చిన్న విత్తనాన్ని 7 రోజులు పెరిగి దానికి సరిపోయేలాగా చేస్తున్నది. ఇక్కడ మేము 7 రోజులు పెరిగేదానికి ఏదైతే అవసరమో, అంటే ఒక చిన్న పిల్లోడు, పుట్టిన పిల్లోడు ఎలాగైతే తల్లిపాల మీద 6 నెలల వరకు పెరుగుతూ ఉంటారో వేరే ఏం లేకుండా, అలాంటి ఎన్వైరన్మెంట్ మేము ఇక్కడ క్రియేట్ చేసాం. గోధుమ విత్తనం నుంచే తనదే అది ఆ విత్తనంలో ఉన్నదే తీసుకొని 7 రోజులు పెరుగుతుంది. 8వ రోజు కట్ చేసి దాన్ని మేము పౌడర్ చేసి అమ్ముతామండి. హైడ్రోపోనిక్ పద్ధతికి అండ్ నార్మల్ గోధుమ గడ్డికి, సో ఈ రెండు గోధుమ గడ్డలకి తేడా ఏంటంటే? మెయిన్గా ఇక్కడ మనం ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే గోధుమ గడ్డి అనేది ఒక హెల్త్ సప్లిమెంట్ అండి. మనకి అదొక సూపర్ ఫుడ్ అంటారు. అన్ని రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ లైక్ బీపీ, షుగరు, గ్యాస్, ఎసిడిటీ, అల్సర్లు, థైరాయిడ్, ఈవెన్ క్యాన్సర్ కూడా వీట్ గ్రాస్ అనేది చాలా మంచిది. ఓకే. అలానే కాకుండా ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్, సోరియాసిస్, ఎగ్జిమా, విట్లిగో అలాంటి ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అవ్వచ్చు, ఎస్ఎల్ఈ అట్లా అంటే మనకి లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ఎలాంటి దాటికైనా గోధుమ గడ్డి ఏదో రకంగా వాటికి ప్లస్ పాజిటివ్ ఉంటుంది. ఎవరికైతే ఏదైనా ప్రాబ్లం ఉందంటే దాన్ని రెక్టిఫై చేయడానికి, లేదా మళ్ళీ ప్రాబ్లం రాకుండా ఉండడానికి, హెల్దీ ఉండడానికి, అటు లైఫ్ స్టైల్ డిజార్డర్స్కి అన్నిటికీను వీట్ గ్రాస్ అనేది ఒక లైఫ్లో ఒక భాగంగా చేసుకోవడం చాలా మంచిది. సో అందులో మెయిన్గా ఏంటంటే ఇప్పుడు హైడ్రోపోనిక్ సిస్టమ్కిను రెగ్యులర్ వీట్ గ్రాస్ అనే విషయానికి వస్తే, రెగ్యులర్ వీట్ గ్రాస్ ఏంటంటే అందరూ ఇళ్లలో కొంచెం మట్టి అది వేసుకొని ఇలా 7 నుంచి 8 ట్రైల్ లాగా పెట్టుకొని ఇంట్లో పెంచుకోవచ్చు. అయితే అది అన్ని సీజన్లో పాసిబిలిటీ ఉంటుందా? ఉండదు. హైడ్రోపోనిక్ సిస్టంలో ఏంటంటే మనకి 365 డేస్ ఆ పాసిబిలిటీ ఉంటుంది. ఎందుకంటే మేము ఇక్కడ 365 రోజులు ఎయిర్ కండిషన్ సిస్టమ్ కానీ ఆ ఎన్వైర్న్మెంట్ కానీ అవైలబుల్గా చేస్తాము. కాబట్టి ఎటువంటి అంటే క్రాప్ డిస్టర్బెన్స్ వింటర్లో ఒక రకంగా, సమ్మర్లో ఒక రకంగా లేకుండా 365 రోజులు ఒకే సీజను అంటే ఒకటే క్వాలిటీ, ఒకటే స్టాండర్డ్స్లో మేము పెరుగుతుంది మా దగ్గర. ఓకే ఓకే. సో నార్మల్గా అసలు వీట్ గ్రాస్ వైపు వెళ్ళాలి అన్న మీ జర్నీ అసలు ఎలా మొదలైంది? యాక్చువల్గా నేను ఒక ట్యాక్స్ కన్సల్టెంట్, అడ్వకేట్ అండి. ఓకే. నేను ఒక 25 ఏకర్స్ ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ మీద ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ చేస్తున్నప్పుడు ఇలాంటిది ఒకటి ఉందనే విషయం నాకు తెలిసింది. యాక్చువల్గా హైడ్రోపోనిక్స్ ఏంటంటే ఒక ఇజ్రాయలీ టెక్నాలజీ. అందులో ఆస్ట్రేలియా వాళ్ళు ఏం చేశారంటే ఈ సిస్టమ్ మెయిన్గా డిజైన్ చేసింది ఏంటంటే యానిమల్స్కి 365 రోజులును గ్రీన్ ఫుడర్ అంటే పచ్చిగడ్డి అందుబాటులో ఉండాలి అని చెప్పి, అంటే సమ్మర్లో కొన్ని చోట్ల పెరగదు, వింటర్లో కొన్ని చోట్ల మంచు ప్రాంతాల్లో పెరగదు, అలాంటి వాళ్ళకి 365 రోజులు ఇవ్వడం కోసం డిజైన్ చేసింది. ఇది ఎవరైతే డిజైన్ చేశారో వాళ్ళకి ఇందులో గోధుమ గడ్డి పెంచాలనే ఆలోచన కూడా లేదు. ఓకే ఓకే. ఆస్ట్రేలియా కంపెనీకి నేను వాళ్ళకి అప్రోచ్ అయ్యి ఇలా ఆలోచన వస్తుందండి, నేను ఇట్లా గోధుమ గడ్డి పెంచుదాం అనుకుంటున్నాను. ఇదంతా కూడా 2013లో జరిగిన విషయం. నేను ఇలా గోధుమ గడ్డి పెంచుదాం అనుకుంటున్నాను అండి, ఎలా ఉంటుంది ఏంటి అనేసి అంటే వాళ్ళు అప్పుడు మాకు ఇలాంటి ఆలోచన లేదు, మీరు ట్రై చేస్తా అంటే ట్రై చేయండి అని చెప్పేసి అన్నారు. అది అలా స్టార్ట్ అయిందండి. అయితే ఇదేంటంటే ఇక్కడ పూర్తి కన్వీనియన్స్. ఇప్పుడు మనం దీనికి ప్రత్యేకంగా మనం చేయాల్సింది ఏం లేదు. ఈ ఎన్వైర్న్మెంట్ ప్రొవైడ్ చేయడము, ప్రాపర్ సీడ్ తీసుకొని దాన్ని మేము చేద్దాం.
ఇందులో మొత్తం ఆటోమేటిక్గా జరుగుతుంది. వాటర్ కానీ అంతా కూడా ప్రతిరోజు ఇది చేస్తాం. సార్ 7 days పెంచుతాము, సో 7 to 8 days వరకు అని అంటున్నారు. సో ఫస్ట్ మనం ఆ గోధుమల్ని క్వాలిటీ గోధుమలు తీసుకోవాలి. సో అప్పుడే ఇంకా కొంచెం ఆ గడ్డి అనేది దాని వాల్యూస్ అనేది పెరుగుతుంది. సో ఆ గోధుమలు ఎలా సేకరిస్తారు, అసలు వీటన్నిటికి సంబంధించి డీటెయిల్స్ చెప్పండి. మేమన్నది ఫస్ట్ స్టార్టింగ్లో అన్ని రకాల గోధుమల మీద ప్రయత్నం చేసి లాస్ట్కి మేము ఫిక్స్ అయింది ఏంటంటే షర్బతి గోధుమలు అండి. ఇది షర్బతి, అది మన ట్రెడిషనల్ ఇండియన్ సీడ్. ఓకే, దానికి ఒక 5,000-8,000 ఇయర్స్ చరిత్ర ఉంది. మధ్యప్రదేశ్లో కొన్ని డిస్ట్రిక్ట్స్లో మాత్రమే అది అవైలబుల్ ఉంటుంది. అది చిన్న ముత్యం లాంటి గోధుమల్లా ఉంటాయి అండ్ చిన్న సైజు ఉంటుంది. మనకి హైడ్రోపోనిక్స్కి పర్ఫెక్ట్ సీడ్. నేను అన్ని సీడ్స్ ప్రయత్నం చేసిన దాని మీద నాకు ఇది పర్ఫెక్ట్ అనిపించింది. ఓకే, అది షర్బతి గోధుమలు మేము వాడే. సో ఇది మన ఫస్ట్ స్టేజా సార్? ఇప్పటి నుంచి మొదలైంది. ఇదేం చేస్తారంటే ఫస్ట్ డే ఏం చేస్తామంటే విత్తనాలు కడిగి నానబెట్టి ఒక రోజంతా దాన్ని మూట కట్టేసి పెడతామండి. నెక్స్ట్ డే నుంచి ఇక్కడ తీసుకొని వస్తాం. ఇక్కడ సీడ్ వేసిన ఫస్ట్ డే అనమాట. సో ఈ ట్రేస్ అనేది ఏమైనా డిఫరెంట్గా ఏదైనా పర్వాలేదు. ఈ ట్రేస్ మేము ప్రత్యేకంగా మా వర్క్ కన్వీనియన్స్ కోసం మేమే సొంతగా ఈ ట్రేస్ తయారు చేయించాం. దీని డై కూడా అంతా మా దగ్గరే మేము సొంతగా డిజైన్ చేసుకున్నాం. ఇది ఒక ట్రే ఎట్లా అని లెక్క అంటే అండి, ఒక ట్రేలో కేజీ 200 గ్రాములు విత్తనాలు వస్తాయి. కేజీ 200 గ్రాముల విత్తనంతో ఏదైతే గడ్డి వస్తుందో దాన్ని పూర్తిగా గడ్డి కానీ రూట్ కానీ వచ్చిందని ఎండబెట్టి పౌడర్ చేస్తే ఒక ప్యాకెట్ అవుతుంది. మాకు ఆ లెక్కలో ఒక ప్యాకెట్ తయారవడానికి ఒక ట్రే లాగా మేము దీన్ని క్యాలిక్యులేట్ చేసి తయారు చేసుకున్నాం. ఓకే, నానబెట్టాలి అన్నారు కదా, ఎన్ని రోజులు నానబెట్టి మూట కట్టాలి? 1 డే అండి, 24 hours. 24 మూటలో అంటే పొద్దున్నే వచ్చి ఫస్ట్ 10 o'clock అలా వచ్చి 11 o'clock కల్లా కడుగుతారు. ఈవినింగ్ 6 o'clock వెళ్తూ మూటలో కట్టేస్తారు. అంటే అదే బకెట్లో ఈవినింగ్ 6 o'clock వరకు ఉంటుంది. 6 o'clockకి మూటలు కట్టేసి నెక్స్ట్ డే మళ్ళీ 10 o'clock వచ్చి రాగానే ఆ మూటలు తీసుకొని వచ్చి ఇందులో పెట్టేస్తారు. ఓకే, చిన్న మొలకల్లాగా వచ్చింది, చాలా చిన్నగా వచ్చింది. సో ఇది ఇప్పుడు ఫస్ట్ స్టేజ్లో. సో ఈ తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఏంటి? నెక్స్ట్ కొంచెం ఇగోండి ఇలా ఇంకొంచెం పెద్దగా 1 day అవ్వగానే ఈ రకంగా కొంచెం పెద్ద పెరుగుతాయి ఇలా రూటు ఇదంతా కూడా. ఒక 2 days అయిందా ఇది? 1 dayనా? సెకండ్ డే కండి. సెకండ్ డే. ఓకే, సో సెకండ్ డే వచ్చేసరికి దీని రూట్ కొంచెం పెద్దగా అయింది. ఓకే, ఇలా ఇది థర్డ్ డే అండి. ఇప్పుడు ఈ లెవెల్లో మనకి ఎంతవరకు ఏమైనా ప్రోటీన్స్ కానివ్వండి అవన్నీ ఏమైనా ఉన్నాయి? నార్మల్గా మొలకెత్తిన విత్తనాలు వాటిని చేస్తాం కదా, ఇది ఇప్పుడు ఆ మొలకెత్తిన విత్తనాల స్టేజ్లో ఉన్నది. విత్తనాల స్టేజ్లో ఉన్నట్టు. ఓకే, రైట్. స్ప్రౌటింగ్, ఎర్లీ స్ప్రౌటింగ్ స్టేజ్లో. ఓకే, అండ్ ఇది సెకండ్ డేకి. సో ఇది వచ్చేసరికి ఇది థర్డ్ డే అండి. థర్డ్ డే. ఓకే, థర్డ్ డేకి వచ్చేసరికి కొంచెం గ్రీన్ గా ఒక 1/2 inch అలా స్టార్ట్ అవుతుంది. ఓకే, సార్ ఇది 4th స్టేజ్ సార్? అవునండి. ఓకే, ఫస్ట్ 4 days వరకును చాలా నిదానంగా పెరుగుతూ ఉంటుందండి. ఇక్కడ నుంచి ప్రతిరోజు 1 inch 1 inch 2 inch 3 inch అనుకుంటూ ఇది 5th డే అండి. ఈ 5th డేకి వచ్చేప్పటికెల్లా పూర్తిగా రూట్ అంతా కూడా స్ట్రాంగ్గా ఫామ్ అయిపోతుంది. ఓకే, సో బేస్ అంతా మొత్తం రూట్ అంతా కూడా ఫామ్ అయిపోతుంది. 4th డేకి ఇంకా పూర్తిగా రూట్ స్ట్రాంగ్ ఉండదు అనమాట. ఇక్కడ నుంచి రూట్ ఫామ్ అయిపోయింది, పూర్తిగా రూట్ అన్నది బేస్ క్రియేట్ అయిపోయింది. తర్వాత 6th డే 7th డే. ఓకే, సో ఇది వచ్చేసి 5th డే అండి. 5th డే వరకు మనకి రూట్ అయితే ఫామ్ అయిపోతుంది. సో ఒక ప్యాచ్ లాగా పైకి లెగుస్తుంది, చూస్తున్నారు కదా. సో ఈ విధంగా మనకి రెడీ అయిపోతుంది అనమాట 5th స్టేజ్కి వచ్చేసరికి. అండ్ 6th 7th డే ఎలా ఉందో ఒకసారి చూద్దాం పదండి. ఇది 6th డే అండి. ఓకే, ఇలా ఇంకొక 1 inch అలా పెరుగుతూ ఉంటుంది. ఇది 6th డే, ఇది 7th డే. అంటే 7th డే అంటే 7th డేకి ఎంటర్ అయ్యింది. ఓకే, 7 days కంప్లీట్ అయిన తర్వాత 8th డే కట్ చేస్తాం. 8th డే కట్ చేసేది అటు చివరి ఉంది, చూపిస్తాం. ఓకే, సో ఇది ఇప్పుడు ప్రస్తుతానికి 7th డే వరకు మనకి ఇది పెంచుతారండి గోధుమ గడ్డి. సో అప్పుడే దీంట్లో ప్రోటీన్ వాల్యూస్ అనేది ఇంకా ఎక్కువగా ఉంటుంది. అంటే మనం ఆరోగ్యానికి ఏది కావాలి అనేది సో 7th డే రోజు మనకు ఆ గోధుమ గడ్డలోకి అన్నీ వచ్చేస్తాయి అన్నమాట. సో ఆ స్టేజ్ నుంచి మనము ఇక వాటిని
తీసుకోవచ్చు. సో అది 8th డే రోజు, ఇంకా 7th డే అయిపోయిన తర్వాత 8th డే రోజు కటింగ్ అనేది మొదలు పెడతారు. ఖచ్చితంగా 8th డేనే కటింగ్ అనేది మొదలు పెడతామని అంటున్నారు. సో ఆ 8th డే వచ్చేసరికి మనకి గోధుమ గడ్డి ఈ విధంగా తయారవుతుంది. రైట్. నైస్, చాలా వరకు పెరిగిపోయింది సార్. అండ్ ఎందుకు సార్ 7 రోజులు మాత్రమే ఇది పెంచాలి అని చెప్పేసి, దీనికి ఏంటి? వీట్ గ్రాస్ విషయానికి వస్తే మనము మొలక దశలో ఉన్న గోధుమ గడ్డి మాత్రమే మనం హ్యూమన్ కన్జంప్షన్ కరెక్ట్. అంతకు మించి ఎక్కువ రోజులు పెరుగుతాయేమో అంటే దాంట్లో ఫైబర్ ఎక్కువ వచ్చేస్తుంది. ఆ ఫైబర్ మనం డైజెస్ట్ చేసుకోలేము. ఆవులు, మేకలు వాటి డైజెస్టివ్ సిస్టంలో దాన్ని డైజెస్ట్ చేసుకోవడానికి గల ఎంజైమ్స్ వాటిలో ఉంటుంది. ప్లస్ అది నెమరు వేసుకోవడం అవన్నీ చేస్తుంది కాబట్టి గడ్డిని అంతే డైజెస్ట్ చేసుకోలేదు. మనం హ్యూమన్ బీయింగ్స్ మనం గడ్డిని డైజెస్ట్ చేసుకోలేము. 8 రోజుల వరకు ఇది మొలక దశలోనే ఉంటుంది. వన్స్ 8 రోజులు దాటి ఇంకొక రోజు పెరగంగానే సెకండ్ లీఫ్ స్టార్ట్ అవుతుంది. రెండో ఆకు ఎప్పుడైతే మొదలవుతుందో, రెండో ఆకు మొదలైందంటే అది మొలక దశలో నుంచి గడ్డి దశలోకి మారుతున్నట్టు. గడ్డి దశలోకి మారక ముందే మనం వాడటం అనేది హ్యూమన్ కన్జంప్షన్ కి కరెక్ట్. అయితే కొంతమంది దీనికి సెకండ్ అనేది ఇంకా రాదండి. 9వ రోజుకి సెకండ్ లీఫ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో మార్కెట్లో దొరికే గోధుమ గడ్డి పౌడర్స్ కానివ్వండి, గోధుమ గడ్డి విక్రయిస్తూ ఉంటారు. సో అది కంపల్సరిగా 7 రోజులు మాత్రమే పెంచి 8వ రోజున మీరు చెప్పినట్లుగానే అట్లాగే కటింగ్ జరుగుతుందా? ఎందుకంటే మీరు చెప్పిన దాని ప్రకారం సో 7 రోజులు 8వ రోజున ఖచ్చితంగా కట్ చేసేయాలి. సో రెండోది గడ్డి మాత్రం రాకూడదు అని చెప్తున్నారు. సో మరి మార్కెట్లో దొరికే అన్నీ అట్లాగే ఉంటున్నాయా? లేదండి, మా సిస్టమ్ చూసుకుంటే ఇట్లా 8 రోజులు దానికి పర్ఫెక్ట్ డిజైన్. ల్యాండ్లో పెంచేటప్పుడు ఏమవుతుందంటే అది చాలా 4 ఇంచులు 5 ఇంచులు గడ్డి కట్ చేయడం ప్రాక్టికల్గా ఇంపాసిబిలిటీ ఉండటం వల్ల ఇది 2 వారాలు 3 వారాల పెంచుతూ ఉంటారు. ప్లస్ కట్ చేసి మళ్ళీ నీళ్లు పోస్తే మళ్ళీ పెరుగుతుంది. అలా 2-3 కట్టింగ్లు లాగా కావచ్చు, లేదు ఒకేసారి 50 రోజులు 40 రోజులు అలా ఎలా పడితే అలా పెంచుతూ ఉన్నారు. అండ్ దాన్ని అంటే దాని టేస్ట్ కానీ దాని ఫ్లేవర్ కానీ ఇదంతా కూడా కరెక్ట్గా ఉండదు. అంటే అది ముదురాకు అవ్వటం వల్ల అది మనకి డైజెస్టివ్ అవ్వదు. అండ్ దాని నుంచి రెగ్యులర్గా వాడటం వల్ల డైజెస్టివ్ ఇష్యూస్ కూడా వస్తాయి. కిడ్నీ మీద కూడా దాని ప్రభావం చాలా ఉంటుంది. అయితే మాకు వచ్చిన బ్యాడ్ ఏంటంటే బయట మార్కెట్లో ఇప్పుడు ఒకలో ఇద్దరు అలా చేస్తుంటే ఇగో ఈ నలుగురిలో వీళ్ళిద్దరు వేరే బా అని చెప్పొచ్చు. నేను ఒక్కడనే వేరైపోయాను. నేను ఒక్కడనే ఈ రకంగా 7 రోజులు పెరిగిన గోధుమ గడ్డిని రెడీ చేయటము, దాని అంటే అసలు గోధుమ గడ్డి ఫలితాలు ఏంటని చెప్పుకోవడానికి ఇది ఒకటే ప్రాపర్ సిస్టమ్ లాగా మాది అయిపోయింది. ఈ సిస్టమ్ని కూడా ఏం చేసామంటే ఇక అన్ని ప్రాబ్లమ్స్ కాకుండా మేము స్పెషల్గా స్కిన్ ప్రాబ్లమ్స్ మీద వర్క్ చేయడం మొదలుపెట్టాం. అలా అయితే ఈ డిఫరెన్స్ ఇక సింపుల్ ఎగ్జాంపుల్కి చెప్పాలంటే మేడం, మేము 2014లో ఎప్పుడైతే ఈ ప్రాజెక్ట్ నేను మొదలుపెట్టానో అప్పటికి ఇండియా మార్ట్ అనే వెబ్సైట్లో 1200 నుంచి 1500 రూపాయలు కేజీ ఉన్న గోధుమ గడ్డి పౌడరు ఈ 10-12 ఏళ్లలో ఏమవ్వాలి, అట్లీస్ట్ డబల్ అవ్వాలా. కానీ ఇప్పుడు వెళ్ళి చూస్తే మీరు చూడండి 350-400కి కేజీ పౌడర్ అమ్ముతూ ఉన్నారు. యాక్చువల్గా 3 ఇంతలు అట్లీస్ట్ డబల్ అయినా అవ్వాల్సింది 3 ఇంతలకు తక్కువ రేటుకి అయిపోయింది. ఆ రకంగా మొత్తం మార్కెట్ అంతా అంటే ఏముంది సార్, నీళ్ళు పోస్తామంటే గడ్డి పెరుగుతుంది. కానీ అది గోధుమ గడ్డి అయితే డెఫినెట్గా కాదు. గోధుమ గడ్డి అవ్వచ్చు పేరుకి, ఇప్పుడు బంగారం ఉంది, రోల్డ్ గోల్డ్లో కూడా గోల్డ్ అనే పేరు ఉంది అని చెప్పి అది గోల్డా కాదు. గోల్డ్ని తీసుకొని వచ్చి గోల్డ్ అని చెప్పేసి అమ్ముతున్నారు. ప్రతి గోధుమ గడ్డి అని రాసిన దాంట్లో అది గోధుమ గడ్డి కాదండి. హ్యూమన్ కన్జంప్షన్కి ఏదైతే కావాలో అది ప్రాపర్గా 7 రోజులు పెరిగింది మాత్రమే కరెక్ట్ హ్యూమన్ కన్జంప్షన్కి పనికొస్తుంది. సో ఇప్పుడు ఈ గోధుమ గడ్డిలో ఎలాంటి పోషకాలు ఉన్నాయి? గోధుమ గడ్డిలో మనకు కావాల్సిన 98% పోషకాలు అన్నీ ఉంటాయండి. అందులో అమినో యాసిడ్స్ ఇవన్నీ. అండ్ పోషకాలు ఉండటమే కాకుండా ఇలా 7 రోజులు పెరిగిన లేతగడ్డిలో ఏంటంటే బాడీకి అబ్జర్వబుల్ కండిషన్లో ఉంటుంది. చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు పాలకూర ఉంది, ఇవన్నీ మనం తినే ఆకుకూరలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఎక్కువ రోజులు పెరిగినవి. అయితే ఆకుకూరలు మనం తిన్నా కానీ అందులో 20-30% మాత్రమే మన బాడీ అబ్జర్వ్ చేసుకోగలుగుతుంది. అది కూడా మన బాడీ కండిషన్ చాలా బాగుంటే 20 నుంచి 30. లేదు మనకి రకరకాల హెల్త్ ఇష్యూస్ ఇంకోటి ఏదో ఉంటే 10-20%. ఒక ఏజ్ దాటిన తర్వాత కూడా మన బాడీ ఫుడ్ని అబ్జర్వ్ చేసుకోలేదు అనే రకంగా కండిషన్స్ ఉంటాయి కదా. అలా డిఫరెంట్ కండిషన్స్ వల్ల మనం ఉంటుంది. వేరే గోధుమ గడ్డి విషయానికి వచ్చేప్పటికి ఏంటంటే 7 రోజులు పెరిగిన లేతగడ్డి అవ్వటం వల్ల అది అబ్జర్వబుల్ కండిషన్లో ఉంటుంది. మన బాడీ తీసుకోగానే అందులో 70-80% బాడీ న్యూట్రిషన్స్ అబ్జర్వ్ చేసుకుంటుంది. అలా అంటే ఇందులో ఏవైతే న్యూట్రిషన్స్ ఉన్నాయో అది ఎక్కువ అబ్జర్వ్ చేయడం వల్ల తక్కువ క్వాంటిటీలో ఎక్కువ రిజల్ట్స్ మనకు వస్తాయి. ఇప్పుడు మేము చెప్పేది కూడా ఎట్లా ఉంటుందంటే నార్మల్ వెల్నెస్కి
3 గ్రాముల పౌడర్ మాత్రమే తీసుకోమని చెప్తాం. రోజుకు 3 గ్రాములు. 3 గ్రాములతోటి మనకు అంత ఫలితాలు ఎలా వస్తున్నాయంటే ఆ 3 గ్రాములో ఉన్న న్యూట్రిషన్ వాల్యూస్, మినరల్స్ ఇవన్నీ కూడా బాడీకి అబ్జర్వ్ అయ్యి బాడీలో ఫంక్షనింగ్ స్టేజ్లోకి అది మారగలుగుతుంది. ఓకే. అట్లా. సార్ మేము రూమ్ లోపలికి ఎంటర్ అవ్వగానే మొత్తం రూమ్ అంతా కూడా చాలా చల్లగా ఉంది. అంటే హైడ్రోపోనిక్ పద్ధతి ఈ విధంగానే పెంచాలి అని చెప్తున్నారు. అసలు ఏ విధంగా దీన్ని అరేంజ్ చేయాలంటారు? హైడ్రోపోనిక్ పద్ధతిలో ఇప్పుడు మనం ఏదైతే వీట్ గ్రాస్ పెంచుతున్నామో, గోధుమ అనేది ఒక వింటర్ క్రాప్ అండి. దానికి 18 నుంచి 22 డిగ్రీల టెంపరేచర్ ఉంటే దానికి కరెక్ట్ టెంపరేచర్ అన్నమాట. ఇప్పుడు మన సౌత్ ఇండియాలో గోధుమ పండించేది తక్కువ, ఎందుకంటే మన క్లైమేట్ కండిషన్స్ వేరే నార్త్ ఇండియాకి వస్తే అక్కడ ఉన్న క్లైమేట్కి గోధుమలు బాగా పెరుగుతాయి కాబట్టి అక్కడ పెంచుతున్నారు. ఈ 18 నుంచి 22 డిగ్రీలు ఏదైతే ఉందో అది ఆప్టిమం టెంపరేచర్ ఎప్పుడు మెయింటైన్ అవుతుంది? ఆ టైంలోనే ఆ గోధుమ అనేది మొలకలోకి రావడం, పెరగడం అనేది జరుగుతుంది. ఇక్కడ మేము ఏం చేస్తున్నామంటే ఆ మొలకలు పెంచుతున్నాం కాబట్టి 365 రోజులు అదే కండిషన్ ఇవ్వాలి కాబట్టి అలాంటి టెంపరేచర్ మేము క్రియేట్ చేసాం. ఓకే. సో ఇక్కడ మొత్తం కూడా స్ప్రింకిల్స్ అన్ని అరేంజ్ చేశారు మీరు, అండ్ ట్రేస్లో చేస్తున్నారు, అండ్ మొత్తం కూడా కూలింగ్. సో ఇది ఎంతవరకు కూలింగ్ ఉండాలి స్టేజ్? ఇది 18 నుంచి 22 మధ్యలో పెడతాం. ఓకే. సో మొత్తం 365 డేస్, 365 రోజులు అంటే 365 డేస్ అది కంటిన్యూగా ఉంటుంది. అండ్ ఇన్ కేస్ ఎప్పుడైనా కరెంటు పోయినా కానీ ఒక 1-2 అవర్స్ వరకు మేనేజ్ అవ్వగలుగుతుంది. అంతకు మించి కనుక అయితే మాకు పవర్ బ్యాకప్ ఖచ్చితంగా ఉండాల్సిందే. ఓకే. సో దానివల్ల ఒకవేళ పోయిందంటే ఏంటి అంటే వాటిలో పోషకాలు ఏమైనా తగ్గిపోతాయా? పోషకాల కన్నా క్రాప్ పాడైపోతుందండి. ఇక్కడ ఏమవుతుందంటే మేము ఎటువంటి మీడియం పెట్టట్లేదు, అంటే ఓన్లీ ఇత్తనానికి దానికి ఎన్వైరన్మెంట్ ఇస్తున్నాం తప్ప సాయిల్ కానీ కోకోపీట్ కానీ ఇలాంటివి ఏం లేవు. ఏమవుతుందంటే ఈ గ్రోయింగ్ స్టేజ్లో ఈ వేర్ల దగ్గర హీట్ జనరేట్ అవుతుంది, ఒక రకమైన హీట్ జనరేట్ అవుతుంది. ఆ హీట్ ఎప్పుడైతే ఒక సర్టన్ టెంపరేచర్ దాటిన తర్వాత ఏమవుతుందంటే మోల్డ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎక్కువగా ఇళ్లలో పెంచుకునే వాళ్ళకి కూడా మేజర్ ప్రాబ్లం ఏంటయ్యా అంటే గోధుమ గడ్డి పెంచుకునే వాళ్ళకి మోల్డ్ వచ్చేస్తూ ఉంటుంది. ఆ వేల దగ్గర నల్లగా మోల్డ్ అది తయారవుతుంటుంది. ఆ తయారవకుండా ఉండటానికి ఏంటంటే ఆ టెంపరేచర్ మెయింటైన్ చేయాలి. ఓకే సార్, ఇది ఇమ్యూనిటీ బూస్ట్కి కూడా బాగా పనిచేస్తుందంట గోధుమ గడ్డి. ఇప్పుడు మెయిన్గా ఏంటంటే గోధుమ గడ్డి ఏం చేస్తుందంటే మన అరుగుదలని బెటర్ చేస్తుంది, మన డైజెస్టివ్ సిస్టమ్ని సెట్ చేస్తుంది. మనకి డైజెస్టివ్ సిస్టమ్ సెట్ చేసి తర్వాత బ్లడ్ ప్యూరిఫై చేస్తుంది అండ్ బెస్ట్ డీటాక్సిఫైయర్. ఇప్పుడు మనం తిన్నట్టుగా అరిగినట్టుగా బయటకు వస్తూ మన బ్లడ్ ప్యూర్గా ఉందనుకోండి, 97% మన ప్రాబ్లమ్స్ అన్నిటినీ మనము అడ్రస్ చేసే సిచ్యువేషన్. ఆటోమేటిక్గా ఎన్ని కరెక్ట్గా ఉన్నాయనుకోండి ఇమ్యూనిటీ ఆటోమేటిక్గా పెరుగుతుంది. అండ్ ఎస్పెషల్లీ మేము డీల్ చేసేది కూడా మేజర్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ మీదనే. మెయిన్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్కి ఏంటంటే గట్ హెల్త్ బాగుండాలి, అరుగుదల గట్ హెల్త్ అదంతా బాగుండాలి. దానికి ఇది ఒక సూపర్ సప్లిమెంట్ అండి గోధుమ గడ్డి అనేది. సో మనకి గోధుమలు నానబెట్టి మొలకలు వచ్చి మళ్ళీ ఇదంతా ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యేసరికి 8th డే రోజు మనం కట్ చేస్తాం. సో ముందు మనం అవన్నీ నానబెడతాం కాబట్టి ఒక 10 రోజుల్లో మనకి ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోతుంది. ఇది వన్స్ కట్ చేసిన తర్వాత డ్రై చేస్తాం, డ్రై చేసి దాన్ని నెక్స్ట్ పౌడర్ చేస్తాము. మీరు అన్నట్టు కరెక్ట్గా 10 days ప్రాసెస్ అనుకోండి పూర్తిగా. అండ్ పౌడర్గా తీసుకోవడం బెటర్ అంటారా, లేకపోతే గడ్డి ఇట్లాగా పచ్చిదానిలాగా జ్యూస్ లాగా తీసుకోవడం బెటర్ అంటారా? ఇది ఒక చాలా పెద్ద డిబేట్ అండి. గ్రాస్ మంచిదా, జ్యూస్ మంచిదా, అంటే గ్రాస్ అంటే జ్యూస్గా మంచిదా, పౌడర్గా మంచిదా అనేది చాలా పెద్ద డిబేట్. అయితే మేమేం క్లెయిమ్ చేస్తామంటే పౌడరే బెస్ట్. ఎందుకనంటే పౌడర్లో మనకు ఆ ఫైబర్ వస్తుంది, ప్లస్ మేము ఇచ్చే పౌడర్లో ఉండే మా స్పెషాలిటీ ఏంటంటే మేము ఈ రకంగా వేర్లతో కూడిన గోధుమ గడ్డి ఇస్తాం. ఈ వేర్లు కూడా మా పౌడర్లో కలిసి ఉంటుంది. అండ్ ఇప్పట్లో డయాబెటీస్ వాళ్ళు అవ్వచ్చు, ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అవ్వచ్చు, ఎవరికైనా కానీ అంటే ఈవెన్ మన జనరల్ లైఫ్ స్టైల్లో కూడా మనం చాలా ఫైబర్లెస్ ఫుడ్ తీసుకుంటున్నాం. ఎవరిని అడిగినా మీరు ఫైబర్ రిచ్ ఫుడ్ తీసుకోవాలి, ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉన్నది తీసుకోవాలని చెప్తున్నారు. అండ్ పౌడర్లో మీకు ఆ రూట్తో పాటు రూటు ఒక ఫైబర్ కూడా వస్తుంది. అదే మీరు జ్యూస్ చేసుకున్నారు అనుకోండి, ఆ జ్యూస్ తీసుకొని ఆ పిప్పి అంతా తీసేసి ఓన్లీ జ్యూసే తాగుతారు. అందులో న్యూట్రిషన్ వాల్యూస్ వస్తాయి. ఫైబర్ ఏదైతే మెయిన్ ఎలిమెంట్ ఉందో అది ఇందులో మిస్ అవుతుంది అని చెప్పి డ్రై చేయడం వల్ల దాని న్యూట్రిషన్ లాస్ వస్తుందా అని అంటే మేము డ్రై చేసేది పూర్తిగా పాలీ హౌస్లో అండ్ డైరెక్ట్ సన్లైట్ లేకుండా అండర్ షేడ్ నెట్లో డ్రై చేస్తాం. ఓకే, పక్కన అక్కడ అరేంజ్ చేశారు అదేనాది. ఓకే, అందులో ఏంటంటే న్యూట్రిషన్ లాస్ చాలా తక్కువ ఉంటూ బెస్ట్ న్యూట్రిషన్ వాల్యూస్ మెయింటైన్ చేసుకునే ప్రాసెస్లో మేము డ్రై చేస్తాం.
అండ్ ఇప్పుడు మనకి ఏదైతే ఫైబర్ ఉందో ఒక 100 గ్రాముల గడ్డిలో దాదాపుగా 90 గ్రాముల వరకు ఫైబరే ఉంటుంది. అలాంటి ఫైబర్ రిచ్ ఫుడ్ అనేది చాలా బెస్ట్. సార్ నాకు ఇంకొక డౌట్ వచ్చింది ఇప్పుడు మీరు చెప్తుంటే, మీరు పౌడర్లో గడ్డితో పాటు రూట్స్ అని అన్నారు. సో 8th డే రోజు కటింగ్ ఉంటుంది అని అన్నారు. మరి రూట్స్ ఎట్లా వస్తాయి మీకు? కటింగ్ చేసేస్తారుగా, మళ్ళీ ఆ రూట్లు కూడా తీసుకొచ్చి ఎండబెడతారా? ఏం చేస్తామంటే పైనుంచి గ్రాస్ కట్ చేస్తాము, కింద నుంచి రూట్ కట్ చేస్తాము, మిడిల్ పార్ట్ మా ఆవులకి వాటికి గోశాలకి ఇచ్చేస్తాం. ఓకే. గ్రాస్ కూడా పూర్తిగా గ్రాస్ అంటే ఇత్తనాల పాట అవన్నీ ఏం తీసుకోం, అడుగు నుంచి కట్ చేస్తాం. ఇలా రూట్ అడుగు నుంచి కట్ చేస్తాము. అవి రూట్ సపరేట్గాను గ్రాస్ సపరేట్గా డ్రై చేసి వన్స్ డ్రై అయిపోయిన తర్వాత పౌడర్ కూడా సపరేట్గా పట్టి ప్యాకింగ్ చేసే ముందు రూట్ క్వాంటిటీ గ్రాస్ క్వాంటిటీ కలిపి మేము పౌడర్ చేస్తాం. ఓకే. సో ఇది తీసుకునే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే సార్, అంటే ఏది కూడా మితంగా తీసుకోవాలి, అమితంగా తీసుకోకూడదు అని అంటారు. సో ఇది తీసుకునే ముందు కూడా ఏవైనా కొంచెం మన ఆరోగ్యానికి పనిచేసేవి తీసుకున్నప్పుడు దానికి సంబంధించి కొన్ని నియమాలు పాటిస్తే మంచిది అని అంటారు. సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ముందు? ఓకే. ఇందులో ఒకటి ఏంటంటే ఇప్పుడు నార్మల్ వెల్నెస్ కోసం తీసుకునే వాళ్ళు ఉంటారు, ఏదైనా ప్రాబ్లం ఉండి తీసుకునే వాళ్ళు ఉంటారు, ఏదైనా సివియర్గా కండిషన్లో ఉండేవాళ్ళు. 3 రకాలుగా ఉంటే నార్మల్ వెల్నెస్ కోసం అయితే సంవత్సరంలో ఒక 4 నెలలు తీసుకుంటే సరిపోతుందండి. 4 నెలలు. మెయిన్ ఏంటంటే రక్త కణాల లైఫ్ 120 డేస్ ఉంటుంది. మెయిన్ గోధుమ గడ్డి ఏంటి, బ్లడ్ ప్యూరిఫికేషన్లో నెంబర్ 1. ఆ బ్లడ్ ప్యూరిఫికేషను ప్రతి సంవత్సరం ఒక 4 నెలలు చేసుకోగలిగితే మనం బాడీని రీసైకిల్ చేసుకుంటున్నట్టు. నార్మల్ వెల్నెస్ కోసం అయితే ఒక 4 మంత్స్ డైలీ ఎర్లీ మార్నింగ్ ఎంప్టీ స్టమక్లో ఒక గ్లాస్ వాటర్లో ఒక స్పూన్ పౌడర్ కలుపుకొని తాగాలి. అలా 4 మంత్స్, ఒక ప్యాకెట్ 1 మంత్ వస్తుంది. అలా 4 మంత్స్ తీసుకుంటే నార్మల్ వెల్నెస్కి అందరికీ మంచిది. ఒక డీటాక్సిఫికేషన్, బాడీని డీటాక్సిఫికేషన్ చేసుకొని బ్లడ్ ప్యూరిఫికేషన్ చేసుకునేదానికి. అలా కాకుండా క్యాన్సర్ లాంటి ప్రాబ్లమ్స్ తోటి ఉంటారు, వాళ్ళు 3 పూట్ల తీసుకోవాలి. వన్స్ క్యాన్సర్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ మెయింటైన్ చేసుకోవడం కోసం 1 టైమో 2 టైమో వాళ్ళు డిపెండింగ్ ఆన్ ద హెల్త్ కండిషన్స్ అలా ప్రాపర్ గైడెన్స్ మీద వాళ్ళు తీసుకుంటూ ఉంటే మంచిదండి. అండ్ ఇది ఎప్పటికీ తీసుకున్నా కానీ ప్రాబ్లం ఏం లేదు. సో చూసారు కదా, ఇంత చిన్న వీట్ గ్రాస్లో ఎంత పెద్ద ఆరోగ్య ప్రయోజనాల ప్రపంచం దాగి ఉందో. సో ఏదైనా మన ఆహారానికి సంబంధించి కానీ ఏదైనా ఒక ఆరోగ్యానికి సంబంధించి ఒక పదార్థం మన శరీరానికి తీసుకున్నట్లయితే అది ఆ శరీరానికి సరిపోతుందా లేదా అని తెలుసుకునే ప్రయత్నం కూడా మనం చేయాలి. సో ఇది చాలా ముఖ్యమైన విషయం. సో ప్రకృతికి దగ్గరగా ఉంటూ ఆరోగ్యకరమైన జీవన శైలిని మనం అలవాటు చేసుకుందాం. మరో ప్రత్యేకమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. ఇది వ్యవసాయం ఎట్ ఆర్గానిక్. నమస్కారం.